యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్లో 49వ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో భాగంగా బాలబాలికల సెలక్షన్స్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. జెండా ఎగరవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలబాలికలకు శుభాకాంక్షలు తెలిపి స్థానిక నాయకులతో కలిసి కబడ్డీ ఆడారు. అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సత్తా చాటాలని తెలిపారు. క్రీడలు అనేవి శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కల్పిస్తాయని అన్నారు. క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బీర్లా ఐలయ్య కోరారు. అదేవిధంగా క్రీడలు ఆడటంతో స్నేహభావం పెంపొందుతుందని గత ప్రభుత్వం క్రీడల్లో ప్రోత్సహించుకున్న స్వయం శక్తితో ఫ్రెండ్స్ యూత్ వారు ఆలేరు పట్టణంలో క్రీడా పోటీలు ఏర్పరచడం అభినందనీయమన్నారు. సంచి కుర్చీ వెరీ గుడ్. మిరియాల ముందు చేసావా? ఓకే సంచి 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 కుర్చీ అంత పడుతున్నా కుర్చీ వేసుకుంటాడు మొట కూడా రా రైట్ మీరు ఎక్కడ రా ఆలేరు మీది థ్యాంక్ యూ అమ్మా. ప్రకటించే పెదాల కన్నా ప్రార్థన చేసే పెదాల అదేవిధంగా పొద్దు నుంచి ఇప్పటిదాకా సెలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి యువకులకు పేరు పేరున క్రీడాభివందనాలు తెలియజేస్తూ ఆలేరును ముందు వరుసడంలో మీ అందరి పాత్ర కూడా గణనీయంగా ఆలేరులో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా క్రీడల విషయంలో ఏకతాటి మీద రావడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ క్రీడలు ఇవాళ జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో ఆలేరు పేరు నిలబెట్టడం కోసం గత 25 సంవత్సరాల నుంచి కూడా నాగన్న గారు చేస్తున్నటువంటి కృషికే ఆయనకు జిల్లా యువజన విభాగం నుంచి అవార్డు కూడా రావడం జరిగింది. ఆ అవార్డు అనేది ఆయన కాదు వచ్చింది, మా ఆలేరుకు వచ్చినట్లు లెక్క. ఆలేరు ప్రజల కోసమే వచ్చినట్టు కాబట్టి దానికి ఇంకా కూడా మీ అందరం మీకు ఏ రకంగా అయినా అన్ని విషయాల్లో తోడుంటామని తెలియజేస్తూ క్రీడలు అనేది స్నేహభావంతో పాటు శారీరక దాఢ్యాన్ని పెంపొందించడం కోసం మంచి ఆలోచనలు గత ప్రభుత్వాలు క్రీడలు విస్మరించినా కానీ స్వయశక్తితోటి దాతల సహకారంతో ప్రభుత్వాలు ఏ రకంగా ప్రోత్సహించకుండా ఎక్కడ కూడా అధైర్యపడకుండా తన మిత్రోపంతో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న నిజంగా మీ ప్రెస్ క్లబ్ కూడా అభినందనించాలి. దీని గతంలో నేను చిన్నప్పటి నుంచి కూడా కబడ్డీ అంటే నాకు ఇష్టం. గద్వాలలో జిహెచ్ఎంసీలో రాష్ట్ర స్థాయిలో అవార్డు కొట్టుకొచ్చిన దాంట్లో కూడా నేను కూడా ఉన్నా. కాబట్టి క్రీడలు ఇంకా బతికించాలి. క్రీడలు ఉంటేనే ప్రాచీన క్రీడలు ఇంకా కూడా ప్రాణం పోయాలి. ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ యుగంలో కూడా ఏ పిల్లవాడి చేతిలో ఏ యువకుడి చేతిలో కూడా ఇలా సెల్ ఫోన్కే పరిమితమయ్యారు. కాబట్టి ఆ సెల్ ఫోన్ వల్ల ఇలా శారీరకంగా మానసికంగా కూడా ఉల్లాసం లేకుండా చాలా క్షీణించే దశకు వచ్చిన టైంలో కూడా ఇలా క్రీడలు ఇంకా కాపాడుతున్నామంటే దీనికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుంచి ఆర్థికంగా కానీ మీకు ప్రోత్సాహకాలు అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఇంకా కూడా పెంపొందించడానికి నా వంతు కృషిగా తప్పకుండా చేస్తా అని చెప్పి మాట ఇస్తూ గతంలో ఎక్కడ క్రీడలైనా నా వంతు సహాయ సహకారాలు అందేది. అదేవిధంగా ఈ యువకులకు 2 బ్యాచ్లకు సంబంధించి మహిళలకు ఇక్కడ పురుషులకు కూడా వాళ్ళకు సంబంధించిన డ్రెస్ కోడ్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా పూర్తిగా బాధ్యత నాకే ఇవ్వాల్సిందిగా నాగార్జున గారిని విజ్ఞప్తి చేస్తూ ఆలేరులో ఏ క్రీడలైనా ఈ 5 సంవత్సరాలు నా వంతు బాధ్యతగా ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ వ్యక్తిగతంగా మా ఫౌండేషన్స్ కూడా సహాయ సహకారాలు అందించి ఆలేరు అంటే అగ్రగామిగా క్రీడలకు మారుపేరుగా ఇక్కడ మీరు ఇంకా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నా వంతు కృషి ఉంటుందని చెప్పి నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రభుత్వం విప్పుగా వచ్చానంటే ఇక్కడ యువకుల సహకారం పార్టీలకు అతీతంగా కూడా ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారంటే మనం అన్ని వర్గాలు కలుపుకొని
ఇక్కడ క్రీడలు కానీ ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇలా ఆలేరు అన్నిట్లలో ముందుండాలని మీ ఆశీర్వాదంతో మీ స్నేహ ప్రేరకంగా మనం ముందున్నాం కాబట్టి ఇలా పార్టీలకు అతీతంగా కూడా మీ బిడ్డగా నన్ను గెలిపించి ఇక్కడ నిలబెట్టారు కాబట్టి ఇలా అధికారం ముఖ్యం కాదు, పదవి ముఖ్యం కాదు. మీ అందరితోటి ఆలేరును పేరు తేవడానికి, ఆలేరు అన్ని విధాల ఆలేరు రంగాన్ని అభివృద్ధించడానికి మీ సహాయ సహకారంతో ముందుంటా అని చెప్పి, ముఖ్యంగా క్రీడా రంగానికి నేను ఎప్పుడు కూడా అండ ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థికంగా మానసికంగా ఏదున్నా గానీ నేను తోడుంటా అని చెప్పి తెలియజేస్తూ, ఇంకా సమయభావం చాలా మాట్లాడాలండే గానీ ఇలా నిన్ననే మన ఆర్ఎండ్బి మంత్రి రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఇక్కడ కొలంపేకకు సంబంధించి ఒక బ్రిడ్జ్ శాంక్షన్ ఉండే గతంలో రెండవ బ్రిడ్జ్ కూడా నిన్ననే 14.5 కోట్లు శాంక్షన్ ఇవ్వడం మన అదృష్టంగా భావిస్తూ ఇలా అక్కడికి ఎస్సీ గారు ఈ గారు అందరు వస్తున్నారు. అక్కడికి పోవాల్సినటువంటి సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నా. ఏదున్నా మీ యువతి యువకులకు ఖచ్చితంగా క్రీడా రంగానికి నేను అన్ని విధాలా తోడుంటా మాటిస్తూ ఈ కార్యక్రమాన్ని పిలిచినటువంటి మా పెద్దలు పూల నాగయ్య గారికి, ఆలేరు పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.